మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బు ఇచ్చారా? ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు. అయితే వాళ్ళ డబ్బు మీకు తిరిగి ఇచ్చారా? ఒకవేళ ఇచ్చినా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అయితే ఇవ్వరు. కానీ రకరకాల విచిత్రమైన కారణాలతో మనం అదే మిస్టేక్, అదే తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. అవునా కదా? ఇన్ఫ్యాక్ట్ మీరే కాదు, యువర్ నాట్ అలోన్. ఇన్ఫ్యాక్ట్ నేను సైతం ఇట్లాంటి మిస్టేక్నే కొన్ని మోస్ట్లీ 2 decades దశాబ్ద ప్రకారం చేసుంటాను, 2-3 దశాబ్దాలు చేసుంటాను. సో మా చుట్టూ ఆర్థిక పరిస్థితి నెగిటివ్గా చేదుగా ఉన్న వాళ్ళు చాలాసార్లు వాళ్ళ ఆర్థిక సమస్యల దురదృష్టం వల్ల, చాలా తక్కువ సందర్భాల్లో కాకుండా వాళ్ళ డబ్బును వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల వస్తుంటాయి ఇట్లాంటి సమస్యలు. కానీ మీరు మీ ఆర్థిక వ్యవహారాలను కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకొని అవసరాలకు తగ్గట్టుగా కష్టపడి మనీ సేవ్ చేశారు అంటే అది మీ అదృష్టం వల్ల అయితే కాదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కొన్నిసార్లు మన ఈ లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి వస్తుంది, కానీ అది ఫిక్స్డ్ కాదు. అయితే ఈ మనీని సేవ్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. అంత ఈజీ అయితే కాదు, చాలా శ్రమతో కూడుకున్న పని. అంతేగాని ఇది మనం అచీవ్ చేసుకుంది కానీ ఎవరో జస్ట్ ఇచ్చింది కాదు. సో మనం ఒకసారి ఒక పొజిషన్ మంచి స్టేటస్కి రాగానే లగ్జరీ కార్లు ఇట్లాంటివి మెయింటెనెన్స్ కాకపోయినా కొంటలేదు, మనం సింపుల్గా ఉంటున్నాము సాదాసీదాగా అంటే మనకి కొంత నైతిక బాధ్యత ఉంది అన్నట్టు అది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మన చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేయడం వల్ల మనకు ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఓకే అని చెప్పేసి మనం డబ్బులు ఇస్తాం, కానీ అది మళ్ళీ వచ్చేది కష్టం. మనం ఏమనుకుంటామంటే కష్టం ఎప్పుడు వస్తుందో అనేది తెలియదు కదా, అందుకని చెప్పేసి సహాయం చేద్దాం అన్నట్టు అనుకుంటాం. కానీ కామన్గా మనం సహాయం చేయడానికి చేసేవి ఏంటంటే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, చాలా నైతిక బాధ్యత ఉంది అని అనుకుంటాం, కానీ వాస్తవానికి అది కాదు. ఇంకొకటి ఏంటంటే మన స్టేటస్ చూసి దయతో అరే వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదే, వాళ్ళ బ్యాడ్ లక్, వాళ్ళ దురదృష్టం అనుకుంటాం. కానీ నన్ను అడిగితే అది కూడా కాదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అంటే వాళ్ళు చేసే ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్ వల్లే అది పాసిబుల్ అవుతుంది. మళ్ళీ మనం తీసుకునే ఇంకొక రీజన్ ఏంటంటే ఇది మన రిలేషన్స్ బాండింగ్స్ని అది స్ట్రెంగ్తెన్ చేస్తుంది, సంబంధాలని బలపరుస్తుంది అనుకుంటాం. కానీ వాస్తవానికి మన రిలేషన్స్ కాదు కదా, మన డబ్బును కూడా కోల్పోతాం ఒకరికి అప్పిచ్చిన తర్వాత రికవరీ చేసుకోవడానికి. అయితే మీరు ఎస్ అని చెప్పకుండా ఒకవేళ నో అని చెప్పారనుకోండి, దానివల్ల వాళ్ళకి ఎట్లాంటి సాయం చేయగలరో తెలుసా? ఫస్ట్ టైం ఏంటంటే ఆ బాండింగ్ ఏం చెడిపోదు. మీకు నిజాయితీగా ఎవరైనా మన గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే మీరు మన మీద ఆయన ఏం కోప్పడ్డు. ఒకవేళ నిజంగానే కోప్పడ్డా అంటే అట్లాంటి వాడితో మనకి రిలేషన్ ఏమో అవసరం లేదు. ఒకవేళ మనం డబ్బు ఇవ్వకుండా ఉన్నామనుకోండి, వాళ్ళు ఓకే స్వయం సమృద్ధిగా ఉండడం నేర్చుకుంటారు, సెల్ఫ్ డిసిప్లైన్. ప్లస్ అదేవిధంగా మనం వాళ్ళకి సహాయం చేయడం కంటే డబ్బు ఇచ్చి వాళ్ళని బలహీనం చేయడమే, అది కూడా అంత మంచిది కాదు. ప్రతిసారి అవసరం వచ్చినప్పుడల్లా మా ఫ్రెండ్ ఉన్నాళ్ళే అని చూసుకుంటారు. అయితే నేను ఒక 5 tips చెప్పదలుచుకున్నాను ఇక్కడ. నెవర్ ఎవర్ షో యువర్ వెల్త్ టు ఎనీవన్. మీ సంపదని ఎవ్వరికి ఎప్పుడు చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ఆల్వేస్ బీ సింప్లిఫైడ్ లైఫ్, సరదాగా బతకడం నేర్చుకోండి, సాదాసీదాగా. తర్వాత మనకున్న నీడ్స్కి తగ్గట్టు జీవించండి. తర్వాత మన ఫ్రెండ్ సర్కిల్ అనేది వీలైనంత లిమిటెడ్ ఉంటేనే మంచిది. పెద్ద సర్కిల్ ఉన్నా ఒక్కొక్కసారి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత పర్టికులర్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కానీ, మీ వర్కర్స్తోని కానీ, బిజినెస్ పార్ట్నర్స్ తోటి కానీ ఎంత ప్రొఫెషనల్గా ఉంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రాన్సాక్షనల్స్, రిలేషన్షిప్స్, ఎమోషన్స్కి తావివ్వకండి. ఇంత చెప్పినా కానీ లేదండి మా ఫ్రెండ్కి నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని అనేవాళ్ళు ఉంటారు కంపల్సరీగా. సో దానికి మన హార్వేకర్ 6R సిస్టమ్ ఉంది కదా, అందులో ఒక బ్లాక్ ఉంటుంది చారిటీ అని చెప్పేసి. ఓకే,
ఇన్ఫ్యాక్ట్ మన గరికపాటి నరసింహారావు కూడా చెప్తుంటారు, ఎవరైనా అప్పు అని చెప్పి మన ఇంటికి వచ్చినప్పుడు మీకు తోచినంత ఇచ్చేసి తాంబూలంలాగా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము ఇవ్వగలిగింది ఇంతే అన్నట్టు ఇస్తాం అండి. సో అట్లా ₹1,00,000 అడిగారు అనుకోండి, అందులో 10%, 10,000 5,000 చారిటీగా ఇచ్చి మన చేతనైంది ఇంతే అని చెప్పేసి తిరిగి వాళ్ళు మనకి రిటర్న్ పే చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఇవ్వకపోయినా మనం ఆల్రెడీ చారిటీ అని ఫిక్స్ అయిపోయి ఉంటాం కాబట్టి దాని గురించి మర్చిపోయి మనం ముందుకు సాగిపోవాలి.